ఎందుకంటే పార్టీ బలోపేతం చేయడానికి చాలా కార్యక్రమాలు నేను చెప్పేవాడిని, అది వద్దనేవాడు. అరే ఏంటి ఇంత మంచి కార్యక్రమం పార్టీ బలపడటానికి ఇది చెప్తే ఎందుకు తీసుకోవట్లేదు అని ఆలోచించేవాడిని. కానీ ఆయన వద్దనేవాడు. అంటే మీరు పార్టీ వ్యవస్థాపక సమయం నుంచి 2014 నుంచి ఉన్నాము. 17లో వాళ్ళు పరీక్షలు పెడితే దానికి హాజరవడం జరిగింది. అయిపోయిన తర్వాత జనరల్ సెక్రటరీ వీళ్ళందరినీ నియమించిన తర్వాత నేను పవన్ కళ్యాణ్కి ఇచ్చిన సలహాలో 4 చెప్తాను. నేను కొన్ని వందలు ఇచ్చాను నేను. అవి ఎందుకు అమలు చేయలేదో, అది అమలు చేస్తే పార్టీ బలపడేదో కాదో ప్రజలే నిర్ణయించుకోవాలి, ముఖ్యంగా జన సైనికులు. మనకి భారతదేశానికి వెన్నెముక రైతు, కానీ రైతుకి సముచిత గౌరవం లేదు ఈరోజు. రైతు అంటే ఒక చిన్న చూపు చూడటం జరుగుతుంది. సో దానికోసం నేనేం చెప్పానంటే ఏరువాక పౌర్ణమి అని ఉంటుంది. ఏరువాక పౌర్ణమి రోజున ఎవరైతే వ్యవసాయం చేయరో ఆ వ్యవసాయేతర వృత్తుల వాళ్ళందరూ వెళ్ళి సమీపంలో ఉన్న గ్రామానికి వెళ్ళి లేదా స్వగ్రామానికి వెళ్ళి ఒక 10 మంది 15 మంది పొలంలో పనిచేసే రైతులు, అంటే భూస్వాములు కాదు, పొలంలో పనిచేసే రైతులకి మెడలో ఒక తువ్వాలేసి, దండ వేస్తే ఉంది మరుసటి రోజు వాడిపోతుంది, అది ఒక తువ్వాలిస్తే తువ్వాలేసి తిలకం పెట్టి చేతులు జోడించి మీరు మానవాళికి ఆహారం అందిస్తున్నారు, మీరు పూజ్యులు, మీరు కష్టం వస్తుందో నష్టం వస్తుందో గ్యారంటీ లేని వృత్తిలో మీరు ఉన్నారు కాబట్టి ఈ కష్ట నష్టాలు చూసుకోకుండా మానవాళికి ఆహార ధాన్యాలు అందిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కరించి, ఎవరికైనా సరే ఇగో అడ్డు రాకపోతే కాళ్ళకి దండం పెట్టి థ్యాంక్ యూ ఇచ్చి దానికి రైతు పూజోత్సవం అనే పేరుతో అమలు చేయాలని చెప్పారు. మంచిది. ఆ ప్రోగ్రాం వద్దన్నాడంటే ఆ రాజకీయ నాయకుడు పార్టీ బలపడాలని కోరుకుంటున్నాడా, పార్టీ బలహీనంగా ఉన్నాడు, ఒక పాయింట్. ఓకే. నంబర్ 2, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత ఆయన చేపట్టిన మొట్టమొదటి కార్యక్రమం ఏంటంటే నరేంద్ర మోడీని ప్రత్యేక హోదాని ప్రశ్నించడం. 2 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు. కానీ నేను 2015 నుంచి వాళ్ళ పార్టీ ఆఫీస్కి ఈమెయిల్స్ కానీ లేకపోతే రిజిస్టర్ పోస్టల్ లెటర్స్ కానీ పెట్టి ఇలాంటి బ్యాడ్జీలు ప్రతి ఒక్క పౌరుడు పెట్టుకోవాలి, ప్రతి ఒక్క పౌరుడు రోడ్లెక్కి ధర్నాలు చేసి పోరాటాలు చేసే టైం ఉండదు. అవునండి, చాలా కొద్ది మందికి ఆ వెసులుబాటు ఉంటుంది. సో ప్రతి పౌరుడు తన ఏ పనిలో ఉన్నా కానీ ప్రత్యేక హోదా కావాలనే ఆకాంక్ష చెప్పడానికి ఒక బ్యాడ్జ్ ద్వారా ప్రత్యేక హోదా బ్యాడ్జీ పెట్టుకొని నాకు ప్రత్యేక హోదా కావాలి అని పిలుపు ఇవ్వమని చెప్పడం జరిగింది. అప్పుడు ఏమవుతుంది, 5 కోట్ల జనాభాలో 5 లక్షల మంది పెట్టుకున్నా కానీ 5 లక్షల మంది పెట్టుకున్నా కానీ వాళ్ళ ఆకాంక్ష చెప్తున్నారు 1%, లేదా ఒక 10% జనాభా పెట్టుకున్నారు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఓట్లు తారుమారు, సీట్లు గెలుపోవటం నిర్ణయించే స్థాయికి వెళ్ళిపోతుంది. సో అప్పుడు రాజకీయ నాయకులు ఖచ్చితంగా దానికోసం పనిచేస్తారు. ఆ పిలుపు ఇవ్వమంటే ఆ పిలుపు ఇవ్వలేదు. ఇవ్వకపోగా మేమేం చేసాము, ఆయన ఎలాగో పిలుపు ఇవ్వట్లేదు కదా అని ఆయన ఫోటోతో జనసేన పార్టీ లోగో పెట్టి ప్రత్యేక హోదా వ్యతిరేకులకి మా మనసులో చోటు లేదు, మా ఇంట్లో ఓటు లేదు, ఇది నినాదం. ఆ పోస్టర్ వెళ్ళి ప్రతి ఇంటి కాంపౌండ్ వాళ్ళ మీద అంటిస్తాం. ఒక ఊర్లో అంటిస్తే మా ఊర్లో కూడా చేయండి, మా ఇంటి ముందర పెట్టండి అని రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఒక ఉప్పెనలాగా వచ్చేసింది. వస్తే విజయవాడలో అప్పుడు ఒక ఛానల్ ఉంటే ఆ ఛానల్లో వాడు పిలిచి ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసిన తర్వాత అది పార్టీ ఆఫీస్కి అప్పటిదాకా తెలియదు, పార్టీ ఆఫీస్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఇమీడియట్గా మెసేజ్ ఎలా చెప్తారు మీరు, ఆ ప్రోగ్రామ్ ఆపేసేయండి. ఇది జనసేన పార్టీ బలపడే ప్రోగ్రామా, బలహీనం చేసే ప్రోగ్రామా? జనసేన పార్టీ బలపడే ప్రోగ్రామ్ అయితే ఒక పార్టీ అధ్యక్షుడిగా దాన్ని ఆపమని ఎందుకు చెప్తున్నారు? అంటే బీజేపీతో లోపాయికర ఒప్పందం ఏమో మోస్ట్లీ. లేదు, అది కూడా చెప్తాను. 3వ ప్రోగ్రాం జనసేన పార్టీ సిద్ధాంతంలో మొట్టమొదటి సిద్ధాంతం ఏంటంటే కులాలని కలిపే ఆలోచన విధానం. కులాలను కలిపే ఆలోచన విధానం అంటే కార్తీక వనభోజనం చేస్తాం ఆంధ్ర. ఏ కులానికి నవంబర్లో కార్తీక మాసంలో చేస్తాం వన సమారాధన. సో ఏ కులానికి ఆ కులం చేస్తున్నారు. సో నేనేం చెప్పానంటే జనసేన పార్టీ తరఫున అన్ని కులాలని కలిపి ఒకే చోట వనభోజనాలు పెడతాం. ఇది సర్వజన సామూహిక సహపంక్తి వనభోజనాలు జనసేన పార్టీ తరఫున. అన్ని కులాలని ఒకే చోట అందరూ పక్క పక్కన కూర్చొని కుల మత భేదాలు లేకుండా చేస్తే బాగుంటుందా అంటే ఈ కార్యక్రమం మంచిదా కాదా? మంచిదే. జనసేన పార్టీ బలపడుతుందా? ఈ ప్రోగ్రామ్ చేయకూడదు అని ట్వీట్ చేశాడు పవన్ కళ్యాణ్. ట్వీట్ ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయకూడదు. పింగళి వెంకయ్య గారు జాతీయ జెండా రూపకర్త, ఆయన సముచిత గౌరవం లేదు. దేశంలో చాలా చాలా పెద్ద జెండాలు పెడుతున్నారు కదా ఆ రోజుల్లో. దేశంలో అతిపెద్ద జెండా పింగళి వెంకయ్య గారి గ్రామంలో ఉండాలి. దీనికి మించిన పెద్ద జెండా కానీ దీనికి సమానమైన జెండా కానీ ఎవరు పెట్టకూడదని నేషనల్ ఫ్లాగ్ కోడ్ లో అమెండ్మెంట్ చేయాలని చెప్పేసి పిలుపు ఇవ్వమని బీజేపీకి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. వద్దంటాడు. వాళ్ళ అన్నయ్య
చిరంజీవి గారు ఆయన పెద్ద సినిమా నటుడు, కేంద్ర మంత్రి వర్యులు. ఆయన చేసిన పోర్ట్ఫోలియో ఏంటంటే టూరిజం అండ్ అవును దాన్ని ఏమంటారు, కల్చర్. టూరిజం అండ్ కల్చర్. కల్చర్ అంటే సాంస్కృతిక విభాగం. ఆయన పనిచేసేది ఏంటి, సినిమా కాబట్టి సాంస్కృతిక విభాగం. ఆంధ్రప్రదేశ్లో పద్మ అవార్డు రాని ప్రముఖులలో ఎస్వి రంగారావు, మహానటి సావిత్రి ఉన్నారు. ఆయన సామాజిక వర్గానికి చెందినవాడు. ఆయన సాంస్కృతిక శాఖ మంత్రి. ఆయన ఇటీవల ఆయన పద్మ విభూషణ్ కూడా తీసుకున్నారు. కానీ ఎస్వి రంగారావు గారికి, సావిత్రి గారికి ఆయన పద్మ విభూషణ్ కానీ పద్మశ్రీ కానీ ప్రపోజ్ చేయలేకపోయాడు. అది ప్రపోజ్ చేయమని పవన్ కళ్యాణ్ గారి నిన్నే సావిత్రి గారి కూతురికి సావిత్రి గారికి సంబంధించి ఒక బుక్ కూడా రిలీజ్ చేశారు చిరంజీవి. సో మరి ఆ హోదాలో ఉండి చేయొచ్చు, ఎంతకంత ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే మీరు కేంద్ర మంత్రి, సాంస్కృతిక శాఖ మంత్రి, నేను సినిమా ఇండస్ట్రీలో స్వతంత్ర హోదా నేను సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చాను. మా తెలుగు సినిమా ఇండస్ట్రీకి వీళ్ళిద్దరూ పెద్ద ఐకాన్స్. వీళ్ళని కొన్ని పార్టీలు కుల వివక్ష వలన కానీ ఎందుకైనా సరే విమర్శించాయి. వీళ్ళకి ఇవ్వాలని రికమెండ్ ఎందుకు చేయలేదు. సరే పవన్ కళ్యాణ్ ఎందుకు చేయడు? చెప్తే ఈ సలహా ఇస్తే నువ్వు నాకు సలహా చెప్పొద్దంటాడేంటి? తప్పది. ఒక రాజకీయ నాయకుడు, రాజకీయ పార్టీ అంటేనే డిస్కషన్, డిబేట్. డిస్కషన్ అండ్ డిబేట్ లోనే రాజకీయ పార్టీ నిర్మాణం జరుగుతుంది, ఆలోచన సిద్ధాంతాలు రూపొందుతాయి. అసలు నువ్వు నాతో మాట్లాడొద్దంటాడేంటి? అది కేవలం ఎవడంటాడంటే పార్టీ తనది కానప్పుడు, ఒక పార్టీ ఇంకోళ్ళు పెడితే అతను బినామీ అయినప్పుడు మాత్రమే ఇటువంటి సమాధానం.